Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the 11th lecture in our formal language and automata theory. Okay, దీని ముందు మనకి DFA ఏంటి, what is NFA, NFA examples ఏంటో చూసాము. స్టార్ట్స్ విత్ ఉంటే ఏంటి, ఎండ్స్ విత్ ఉంటే ఏంటి. ఇట్స్ వెరీ సింపుల్. ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఫ్లాట్ అనే ప్లేలిస్ట్కి వెళ్ళి దాని ముందు ఉన్నటువంటి వీడియోలు అన్నీ చూసిన తర్వాత ఇది చూడండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఎఫ్ఏ అండ్ ఎన్ఎఫ్ఏ. మనం డిఎఫ్ఏలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ చేసాం కదా సెనారియోస్. ఇప్పుడు వాటిని నేను ఎన్ఎఫ్ఏకి కన్వర్ట్ చేసుకుంటే ఎలా ఉంటాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ విల్ గో ఫర్ ఎప్సిలాన్ మూవ్స్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాను నేను, డిఎఫ్ఏ ఏంటి, దిస్ ఇస్ ఆల్సో ఫై టపుల్. మనకి తెలుసు ఫై టపుల్ మీన్స్ వాట్, క్యూ ఎప్సిలాన్ డెల్టా క్యూ నాట్ ఎఫ్. అండ్ ఎన్ఎఫ్ఏ is also phi tuple, q epsilon delta q naught f. But here the transition function which maps with q cross epsilon to q. ఇది నేను ఫస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. Here the transition function is sigma cross q to 2 to the power of q. q అంటే ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టార్టింగ్ వీడియో చూడండి. తర్వాత ఏంటంటున్నానంటే, ఇక్కడ ట్రాన్సిషన్ ఇట్ లీడ్స్ మీన్స్ వాట్, it's having only one unique state here. Okay, but in this transition it may leads with multiple states. Okay, that is the difference of these two. Then after that, backtracking is acceptable in our DFA, but here backtracking it may not be required in our NFA. Here ఏమంటున్నానంటే, if consider one q, what is that, here states are q0 and q1. ఇన్పుట్ సింబల్స్ 0 and 1. అలా డిఎఫ్ఏ లో తీసుకుంటే మనకి ఏమవుతుంది, q0 మ్యాప్స్ విత్ 0 and 1. అంటే q0 having transition with 0 and 1 and q1 is also having transition with 0 and 1. ఇలా ఉండాలి. అదే నేను ఎన్ఎఫ్ఏ లో తీసుకున్నట్లయితే sometimes q0 the transition on 1 only and q1 transition on 0. అంటే it may not having means both transitions. Okay, అంటే q0 కి 0 కి 1 కి ట్రాన్సిషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా, అంటే ఎవ్రీ స్టేట్ ఇట్ మే నాట్ హ్యావింగ్ ద ట్రాన్సిషన్ బిట్వీన్ ద గివెన్ ఇన్పుట్ సింబల్స్. ఓకే, తర్వాత ఏంటి, డిఎఫ్ఏ రిక్వైర్డ్ మోర్ స్పేస్. హియర్ వాట్ ఈస్ డిఎఫ్ఏ రిక్వైర్డ్ మోర్ స్పేస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్పుట్ సింబల్ కి ప్రతి స్టేట్ కి మనకి ట్రాన్సిషన్ ఉండాలి. ఇట్ టేక్స్ మోర్ స్పేస్ బట్ హియర్ ఇట్స్ required very less space. Okay, that is the difference. And empty string transitions is not required in our deterministic finite automata. ఇంతవరకు మనం చూసిన ఫైనైట్ ఆటోమేటాలో డిఎఫ్ఏ లో ఎక్కడైనా ఎప్సిలాన్ మూవ్స్ యూజ్ చేసానా, లేదు. కానీ ఇప్పుడు చూడబోయే ఎన్ఎఫ్ఏలో I am going to take epsilon transitions. It can be allowed in the NFA only. తర్వాత empty string transitions away. Epsilon transitions is not required here. Epsilon transitions are required. It's having the practical implementation is possible in DFA, but practical implementation is not possible in our NFA. And the next one is transition function. See, if you consider the transition function, transition of q comma a, it gives one state only. అంటే one transition తీసుకున్నప్పుడు సింగిల్ స్టేట్ మాత్రమే ఇస్తుంది ఇన్ డిఎఫ్ఏ లో. కానీ ఇక్కడ ఏంటి, ఇఫ్ యూ టేక్ ద ట్రాన్సిషన్ ఫంక్షన్ ఇట్ మే గివ్స్ q1 q2 so on, means it gives multiple states. Is it clear? మల్టిపుల్ స్టేట్స్ ఇస్తుంది. ఓకే, తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ డిఎఫ్ఏ ఈస్ వెరీ critical and it is very difficult, and NFA is very simple. Why? Because there is no restriction in every transition ki, every state ki, prati input symbol ki transition ఉండాలనేది మనకి లేదు restriction NFA లో. అందుకని construction is very easy and it allows the epsilon moves also. But here there is no epsilon moves, but every state should have the transition between the given input symbols. Okay, అందుకని ఇది మనకు కొంచెం క్రిటికల్. దీంతో కంపేర్ చేస్తే NFA is very simple. ఎప్సిలాన్ మూవ్స్ యూజ్ చేస్తాము. విత్ ఎప్సిలాన్ ఉంటే ఏంటి, వితౌట్ ఎప్సిలాన్ ఉంటే ఏంటి, నెక్స్ట్ క్లాస్. ఓకేనా, జస్ట్ నోట్ డౌన్. ఇంకొకటి మీరు ఇచ్చేది ఒకటి, 1 లైక్ 1 షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.